వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. 100 నియోజకవర్గాలు కేటీఆర్ ఒక్కడే అసలేం చేయబోతున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న ఇదే. కేటీఆర్ వేస్తున్న ఈ అడుగు కేవలం ఒక పాదయాత్రనా, లేక కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పొలిటికల్ వ్యూహమా? అసలు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు కేటీఆర్ ఎంచుకున్న రూట్ మ్యాప్ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? 100 నియోజకవర్గాలను మాత్రమే కేటీఆర్ ఎందుకు టార్గెట్ చేశారు? ఆ 100లో ఉన్న పొలిటికల్ లెక్కలేంటి? నిత్యం సాఫ్ట్వేరు ఐటీ అంటూ కనిపించే కేటీఆర్ ఇప్పుడు జిమ్లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ దేనికి సిద్ధమవుతున్నారు? కేటీఆర్ పాదయాత్ర వెనుక గులాబీ బాస్ కేసీఆర్ వేసిన స్కెచ్ ఏంటి? తెలంగాణ రాజకీయ యవనికపై మరో మహాసంగ్రామానికి సమయం ఆసన్నమైంది. 10 ఏళ్ల పాటు ప్రగతి రథాన్ని నడిపిన గులాబీ దళం ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సమరశంఖం పూరిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు జనం బాట పట్టేందుకు కంకణం కట్టుకున్నారు. సింహం అడుగు పెడితేనే అడవికి అందం అన్నట్లుగా కేటీఆర్ పాదయాత్ర ప్రకటనతోనే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అలంపూర్ సాక్షిగా మొదలై ఆదిలాబాద్ సరిహద్దుల వరకు సాగే ఈ మహా పాదయాత్ర కోసం ఇప్పటికే సర్వం సిద్ధమవుతోంది. కథన రంగంలోకి దూకే ముందు కత్తికి పదును పెట్టడం ఎంత ముఖ్యమో ప్రజల కోసం నడిచే ముందు దేహాన్ని దృఢంగా ఉంచుకోవడం అంతే ముఖ్యం. ఇందుకోసం కేటీఆర్ ఇప్పటి నుంచే తనను తాను మలుచుకుంటున్నారు. జిమ్లో చెమటోడుస్తూ కఠినమైన వర్కౌట్స్ చేస్తూ శారీరకంగా మానసికంగా పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఉక్కులాంటి సంకల్పం ఉంటే ఎంతటి కొండనైనా పిండి చేయవచ్చు అన్న నమ్మకంతో ఆయన అడుగులు వేస్తున్నారు. 100 కిలోమీటర్ల మేర సాగే ఈ అలుపెరగని ప్రయాణంలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. ఈ యాత్ర కేవలం ఒక నడక కాదు, తెలంగాణ భవిష్యత్తును మార్చే ఒక మహాప్రస్థానం. ఏకంగా 100 నియోజకవర్గాలను కవర్ చేస్తూ కేటీఆర్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. అనగనగా రాగం అతిశయిల్లుచునుండు అన్నట్లు అక్షరాల రాష్ట్రంలోని మూల మూలలకు ఈ యాత్ర సాగనుంది. అలంపూర్ గడ్డపై అడుగుపెట్టి భాగ్యనగరం నడిబొడ్డు మీదుగా ఆదిలాబాద్ అడవుల వరకు కేటీఆర్ అడుగులు పడనున్నాయి. ప్రతి ఊరు ప్రతి వాడ గులాబీమయం అయ్యేలా, ప్రజల గుండెల్లోకి నేరుగా చొచ్చుకుపోయేలా ఈ ప్లాన్ రూపుదిద్దుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై కేటీఆర్ తన పాదయాత్రలో నిప్పులు చెరగనున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రజల తరపున ఆయన గళం విప్పనున్నారు. పాలనలో వైఫల్యాలు, నిరుద్యోగుల ఆవేదన, రైతుల గోసను ఈ యాత్రలో కేటీఆర్ ప్రధాన అస్త్రాలుగా మలుచుకోనున్నారని సమాచారం. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల కళ్ల ముందు ఉంచేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటకు నిదర్శనంగా నిలిచింది కేసీఆర్ 10 ఏళ్ల పాలన. ఆ 10 ఏళ్లలో తెలంగాణ ఎలా మారిందో, సంక్షేమంలో ఎలా అగ్రభాగాన నిలిచిందో కేటీఆర్ ఇంటింటికి వెళ్లి వివరించబోతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు, రైతు బంధు పథకం, నిరంతర విద్యుత్ వంటి అద్భుతాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేయనున్నారు. నాడు గులాబీ జెండా నీడన వికసించిన తెలంగాణను, నేడు నలిగిపోతున్న రాష్ట్ర పరిస్థితులను బేరీజు వేస్తూ ఆయన ముందుకు సాగనున్నారు. ఆరు నెలలు సాము చేసి మూలకున్న ముసలమ్మను కొట్టినట్లు కాకుండా కేటీఆర్ అడుగులు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతున్నాయి. 2027లో జరగబోయే ఈ మహాయాత్రకు ఇప్పట్నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. కేటీఆర్ వెంట నడిచేందుకు, ఆయన అడుగులో అడుగేసేందుకు ఒక ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన టీం రంగంలోకి దిగుతోంది. నియోజకవర్గాల వారీగా సమస్యలపై అధ్యయనం చేయడం, ప్రజల నాడిని పట్టడం ఈ టీం ప్రధాన బాధ్యత. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు కేటీఆర్ స్వయంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించనున్నారు. ఈ మహాయాత్ర మొదలయ్యే లోపే గులాబీ బాస్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. యాత్ర సాగే ప్రతి నియోజకవర్గానికి ముందే బలమైన ఇన్ఛార్జీలను నియమించనున్నారు. ఇల్లు చక్కబెట్టుకున్నాకే కదా రచ్చ గెలవాల్సింది అన్న చందంగా పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయనున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న చిన్నపాటి విభేదాలను తొలగించి నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ నియామకాల ముఖ్య ఉద్దేశం. దీంతో కేటీఆర్ రాకముందే ఆయన ప్రాంతాల్లో
గులాబీ జోష్ తారాస్థాయికి చేరనుంది. కేటీఆర్ పాదయాత్రలో జరిగే భారీ బహిరంగ సభలకు అసలు సిసలు ఆకర్షణ రానుంది. గులాబీ దళపతి, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా ఈ సభలకు హాజరు కానున్నారు. అయ్యోరు వస్తేనే చదువుకు అందం అన్నట్లు కేసీఆర్ వేదికపైకి వచ్చి తన సింహగర్జనతో కాంగ్రెస్ కోటలను బద్దలు కొట్టనున్నారు. తనదైన శైలిలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మనసులను గెలుచుకునేలా కేసీఆర్ ప్రసంగాలు ఉండబోతున్నాయి. తండ్రి కొడుకుల ఈ జోరు చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. కేటీఆర్ పాదయాత్ర ముగియడమే ఆలస్యం. తెలంగాణ గడ్డపై మరో రాజకీయ సునామీ మొదలు కానుంది. యువనేత నడక ముగిసిన వెంటనే గులాబీ బాస్ కేసీఆర్ తన సంచలన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు తెలంగాణలోని ప్రతి ఊరిని మరోసారి చుట్టేసి కాంగ్రెస్ సర్కార్పై అంతిమ పోరాటం చేయనున్నారు. ఈ బస్సు యాత్రతో తెలంగాణ నలుమూలన బీఆర్ఎస్ గాలి వీచేలా పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేనంత ఉత్సాహం నింపేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కష్టే ఫలి అన్న పెద్దల మాటను నిజం చేస్తూ తెలంగాణ గడ్డపై మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా ఈ తండ్రి కొడుకులు కథన రంగంలోకి దిగుతున్నారు. ఒకవైపు కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు కేసీఆర్ బస్సు యాత్రతో తెలంగాణ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగబోతున్నాయి. ప్రజల కష్టాలను తీర్చేందుకు, వారి ఆశలను నిజం చేసేందుకు వస్తున్న ఈ మహా ప్రస్థానం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. అలుపెరగని పోరాటంతో, ప్రజల ఆశీస్సులతో మళ్లీ గులాబీ దళం అధికార పీఠం వైపు అడుగులు వేస్తోంది. అధికారమే లక్ష్యంగా ప్రజల గొంతుగ్గా మారేందుకు కేటీఆర్ చేపడుతున్న ఈ పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించబోతోంది. ఒకవైపు కేటీఆర్ నడక, మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రతో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు రాబోతున్నాయో వేచి చూడాలి.